my name is Chaitanya. I am nowhere related to Andhra Pradesh. I am from Telangana. But still, I am very big fan of Chandrababu Naidu and Telugu Desam Party. నేను చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వచ్చినప్పుడల్లా మీరు నన్ను చూసుంటారో లేదో కానీ I always wanted to meet him and just greet him. The same way I came here today. మనం ఈరోజు ఇక్కడ ఎందుకున్నాము, ఏం చేస్తున్నాము, ఈ 4 ఏళ్లలో ఏం చేశాము, ఆయన 14 ఏళ్ల పరిపాలనలో ఆయన ఏం చేశారు, ఇవన్నీ ప్రజల దాకా వెళ్ళాలి అంటే చాలా కష్టపడాలి. ఈ 120 రోజులు యజ్ఞంలాగా చేయాలి. ఇది ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు. దయచేసి తెలంగాణ రిజల్ట్స్ తర్వాత నేను ఆల్మోస్ట్ 2-3 days నిద్రపోలేదు. నాట్ ఈవెన్ ఐ హ్యాడ్ మై ఫుడ్. బికాజ్ ఎక్కడ ఈ తెలంగాణ రిజల్ట్స్ ఆంధ్ర మీద ఎక్కడ ఇంపాక్ట్ అయ్యి బాబు గారు ఎక్కడ రారో అని నాకు నిజంగా భయం పట్టుకుంది. సీరియస్గా చెప్తున్నాను. ఐఎమ్ యాక్చువల్లీ ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే, ఆఫ్టర్ ఆల్ ఒక బిల్డింగ్ కట్టడానికి ఇట్ టేక్స్ 2-3 years ఆఫ్ టైం. ఇక్కడ ఎవరైనా సింగపూర్లో మీరు ఎక్కడైనా చూసుంటారు కన్స్ట్రక్షన్ ఆఫ్టర్ 2-3 years తర్వాతనే యూ కెన్ ఆక్యుపై అ బిల్డింగ్, రైట్ ఆర్ నాట్? అలాంటిది 4 ఏళ్లలో ఆయన ఎంతగానో అని కష్టపడగలరు, మీకు ఎన్నని ఏర్పరచగలరు. బికాస్ దేర్ ఈజ్ నథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. He's trying to prove himself in each and every area. Please try to understand and go to the lower level of people and lower ground. మీరు ఇక్కడ ఉండి ఈ 4 గోడల మధ్య మనం ఏం చేసాము ఏమని చెప్పుకోవడం కాదు. ఈ 120 రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతగా మీ మంత్రులు కూడా అండి ప్రతి లెవెల్లో వెళ్ళాలి. వాళ్ళ యొక్క నియోజకవర్గాలకు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి, ఏంటని తెలుసుకోవాలి. అలా అయితేనే మనం అపోజిషన్ అనేది లేకుండా వీ కెన్ స్టిల్ వీ కెన్ ఫార్మ్ ఏ గవర్నమెంట్. మనం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రారేమో అనే భయం నాకు నిజంగా సీరియస్గా చెప్తున్నాను. ఐ కుడెంట్ డైజెస్ట్ దట్. నేను ఇది నిజంగా ఎలా అంటే ఒక తెలంగాణ రిజల్ట్స్ తర్వాత ఒక 10-15 days నుంచి హౌ ఐ కెన్ బీ విత్ ద ఆంధ్ర పీపుల్, హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. బాబు ఒక చిన్న బిల్డింగ్ కట్టడానికే 2-3 ఏళ్ళు పడుతుంది. ఆయనను చూడండి, వాట్ హీ డన్. సంక్షేమ పథకాలు, అన్న క్యాంటీన్లు, గ్రామదర్శిని, జన్మభూమి, పోలవరం, సచివాలయం, సెక్రటేరియట్, ఇంటరిం బిల్డింగ్స్. How many he can do it in just within 4 years, man? How can he do it? His age is not even, manalaga youngster. Still he is working hard for us. And please try to understand. ikkadunna mana telugu vallandaru kuda nenu okkate eppudu korukunedi ekkada unna mana telugu vallu role model ga undali. See, state separate అయినప్పుడు I was like really, I did not even couldn't digest that state separate అయినప్పుడు. బట్ స్టిల్ నేను ఒక్కటే అనుకున్నాను, ఎలాగూ విడిపోయిందేదో విడిపోయింది. తెలంగాణలో ఆ కేసీఆర్ అంటే ఆయన చాలా కసిగా ఉన్నారు. సంథింగ్ ఐ నీడ్ టు డూ ఫర్ తెలంగాణ అని. ఆయన యొక్క కళ నిజం అవ్వాలి. ఆయన కనీసం ఒక 15-20 సంవత్సరాల పాటు మీకు ముఖ్యమంత్రిగా ఉంటేనే మీరు ఇప్పుడు ఆయన గారు చెప్పారు చూసారా, తలసరి ఆదాయంలో దేశంలో 2050లో సింగపూర్ని మించిన. బికాస్ ఐఎమ్ రియలీ నేను పక్క రాష్ట్రం దాన్ని అయ్యుండి కూడా ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ దాట్. మీ ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. పక్క రాష్ట్రైనా చాలా గట్టిగా చెప్పారు, మనకి అడ్వైస్ ఇస్ క్లియర్. కానీ ఈ విషయంలో ఒకటి కూడా చెప్పాలి, రాష్ట్ర విభజించిన తెలుగు జాతి ఒకటే. అందరం కలిసికట్టుగా పనిచేసి మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేస్తాం, కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. కానీ తెలుగు జాతి మటుకు కలిసి ఉండాలి. ప్రపంచంలో కూడా ఎవరు అగ్రస్థానంలో ఉన్నారంటే తెలుగు నిలబడాలి. లేరని నేను అన్నట్లే. ఎందుకంటే ప్రపంచంలో 10 మంది ఐటీ ప్రొఫెషనల్స్ చూస్తే 4 భారతీయులు ఉంటారండి. ఆ 4లో ఒకరు తెలుగు వాళ్ళు ఉంటారండి. 1 will be తెలుగు. మనకి వరల్డ్ డామినేషన్కి వెళ్ళాలి. కసి ఉంది, కలిసికట్టుగా పని చేసుకోవాలి. మీరు చెప్పినట్లు ఇప్పుడు మేమందరం కూడా ఫీల్డ్లోనే వెళ్ళిపోతున్నాం. మంత్రులు లేరు, ఎవరు లేరు, అయిపోయింది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, December 31st వరకే. ఆఫ్టర్ దట్ ఇంకా మాకు జన్మభూమి ఇంక ఈ కార్యక్రమాలు ఇంకంతా ఫీల్డ్లోనే తిరగాల్సిన అవసరం కూడా ఉంది.
మేడం గారు అయితే చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు మనందరికీ. కసితో పనిచేయాలి, కసితో పనిచేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.